నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బీబీజే ఎస్పీజీ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన నంద్యాల ముస్లిం జేఏసీ నూతన కార్యవర్గ ఎన్నికలు వివాహ వేడుకలో నూతన వధూవరుల రక్తదానం ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కలకత్తాలో డ్యూటీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య ఘటనపై పెద్ద ఎత్తున ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలని పీడీఎస్యూ డిమాండ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ డాక్టర్ శారదాబాయి ఇతర రీసోర్స్ పర్సన్ శనివారం నంద్యాల పట్టణంలోని బీబీజే ఎస్పీజీ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ మరియు ఎస్టీఐ హెపటైటిస్ వ్యాధులపై అవగాహన మరియు నియంత్రణ గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శారదాబాయి, డాక్టర్ నౌజిన్ మరియు ప్రాజెక్టు మేనేజర్ వెంకట సుబ్బయ్య తదితరులు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఏడాది 2.5 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1600 మంది, జిల్లా స్థాయిలో 400 ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ఈ వ్యాధులను నియంత్రించేందుకు ఆగస్టు 12వ తేదీ నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు ఎన్ఏసీఓ నేతృత్వంలో ఐఈసీ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ఈ వ్యాధులపై యువతకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి 100 మందిలో 28 మందికి మాత్రమే ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ఉందని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దివాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా 12వ తారీఖు నుంచి మనము ఈ యొక్క ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా 160 సెంటర్లలో 2 నెలల పాటు జరుపుతున్నాము. సో ఈ అవేర్నెస్ క్యాంప్స్ ముఖ్యంగా కాలేజెస్లలో, జూనియర్ కాలేజెస్లలో, డిగ్రీ కాలేజెస్లో, అలాగే 9th 10th స్కూల్స్ లో, హై స్కూల్స్ లలో, అలాగే కమ్యూనిటీస్ లో, పబ్లిక్ అంగన్వాడీ సెంటర్స్ లో, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో, అలాగే పబ్లిక్ కమ్యూనిటీస్ లలో ఇది అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఎలాగొస్తుంది, అది ఎలాగ ప్రివెంట్ చేయాలి అనేది పబ్లిక్ లో మనం తెలియజేయడానికి కొరకు ఈ క్యాంప్స్ కండక్ట్ చేసి జనాలకి దీని గురించి మనం చర్చింపజేసి ఈ డిసీజ్ ను మనం 2030 నాటికి మొత్తం అంతమొందించాలనే ఉద్దేశంతో ఇంటెన్సివ్ డ్రైవ్ గా ఈ 2 నెలలు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎస్పీజీఎస్ స్కూల్ కాలేజ్, జూనియర్ కాలేజ్ లో ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చక్కటి అవగాహన సదస్సు మరి మేడం గారి ఆధ్వర్యంలో వారి టీం అంతా వచ్చి మా ఎస్పీజీ కళాశాలలో విద్యార్థులకు చక్కని అవగాహన కల్పించినందుకు మరి మేడంకు ప్రత్యేకంగా మా ఎస్పీజీ కళాశాలలో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. క్యాంపింగ్ అనేది నంద్యాల పట్టణంలో 2 months వరకు జరుగుతుంది. ఈ ఐఏసీ క్యాంపింగ్ అనేది ఏంటంటే కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ అనమాట. యూత్ పీపుల్ అలానే ప్రజలకు ఎలా అవేర్నెస్ తీసుకొని రావాలని చెప్పి ఈ 2 months క్యాంపింగ్ అనేది జరిగింది. ఈ క్యాంపింగ్ అనేది ఈ రోజు ఎక్కడ అంటే ఎస్పీజీ హై స్కూల్ కాలేజ్ లో జరుగుతుంది. ఈ మాకు ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. అలానే ఈ ఐఈసీ క్యాంపింగ్ అనేది హెచ్ఐవి అలానే ఎస్టీస్ అలానే దీని నుంచి హెపటైటిస్ నుంచి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలా రాడికేట్ చేయాలి ప్రజలకి అనే ఉద్దేశంతో పెట్టాము. ఇది ఏంటి అంటే యూత్ లేకపోయినా కానీ ప్రజలలో ఈ అవేర్నెస్ తీసుకుని వచ్చి ప్రికాషన్స్ అలానే ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నాము. ఆపదలో, ప్రమాదాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను నిలిపేందుకు రక్తం ఎంతో అవసరం. రక్తదానం చేయడం ద్వారా విలువైన ప్రాణాలను రక్షించి
వారి జీవితాల్లో వెలుగులు నింపడం జరుగుతున్నది. నేడు నంద్యాలలో రాగూరు తేజస్విని రవితేజల వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా నూతన వధూవరులైన తేజస్విని రవితేజలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వధువు తేజస్విని సోదరుడైన ఫ్రెండ్స్ ఫర్ సేవ వ్యవస్థాపకుడు ఫణీంద్ర ఆధ్వర్యంలో నూతన వధూవరులతో కలిసి మరికొంతమంది స్వచ్ఛంద రక్తదాతలు నేడు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. వివాహ వేడుకలో హాజరైన బంధువులకు శ్రేయోభిలాషులకు వీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిని అందరూ ఆదర్శంగా తీసుకుని రక్తదానం నిర్వహించి పలువురి ప్రాణాలను నిలబెట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సేవ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా వివాహ వేడుకకు హాజరైన బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు నూతన వధూవరులను ఫ్రెండ్స్ ఫర్ సేవ వ్యవస్థాపకులను ప్రత్యేకంగా అభినందించారు. యాక్చువల్లీ ఇట్లాంటి లైక్ యాక్టివిటీస్ లో మేము తక్కువ ఇన్వాల్వ్ అయ్యేది, కానీ మా బావ లైక్ ఫణీంద్ర గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇట్లా బ్లడ్ డొనేట్ చేయడానికి అండ్ ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏదైనా ఆయనతో ఇన్వాల్వ్ అయ్యి చాలా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఇలా బ్లడ్ డొనేట్ చేసి చాలా మంది లైఫ్ ని సేవ్ చేయొచ్చు. ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. So general ga Friends for Seva through we are donating blood and at the same time food too. So every day memo food donate chestunnamo. So on that note we have done a great thing like a blood donation camp in my marriage. So nen chana happy ga unnanu. So ventane oppukoni so chesesdamu anesi oppukoni మా హస్బెండ్ రవితేజ చెప్పడం జరిగింది. సో మా అన్నయ్యకి నేను చెప్పడం జరిగింది. త్రూ ఫ్రెండ్స్ ఫర్ సేవ వీ హ్యావ్ డన్ దిస్ బ్లడ్ క్యాంప్. ఇప్పుడు ఇవ్వడం త్రూ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే దిస్ ఈజ్ మై సెకండ్ బ్లడ్ డొనేషన్. లాస్ట్ టైం కూడా తలసేమియా కిడ్స్ కి మేము డొనేట్ చేయడం జరిగింది. సో అగైన్ in my big day we are donating this blood camp. So I'm very much happy. So we are very much happy. ఈ రోజు మా చెల్లెలు రాగూరు తేజస్విని మరియు సూర్య రవితేజల పెళ్లి రోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక DYR ఫంక్షన్ హాల్లో పొద్దున 17 ఆగస్టు 2024 పొద్దున 11:45కు పెళ్లి జరిగింది. సో ఇప్పటికే 5 మంది పైగా బ్లడ్ ఇచ్చారు. సో ఈ మన ఫ్రెండ్స్ ఫర్ సేవ ఆధ్వర్యంలో ఇలాంటి ఈ 5వ బ్లడ్ క్యాంప్. సో ఈ బ్లడ్ క్యాంప్ ని విజయవంతం చేస్తూ పెళ్లి రోజున బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బ్లడ్ డొనేట్ చేస్తే మామూలుగా కొంతమందికి తెలుస్తుంది, పెళ్లిలో బంధుమిత్రులు అందరూ ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు. సో ఈ టైంలో మనం బ్లడ్ డొనేట్ చేస్తే మన సేవాభావం అనేది 10 మందికి తెలుస్తుంది. వారు కూడా వాళ్ళ ముఖ్య కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ ఫర్ సేవ టీమ్ కి నెక్స్ట్ మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రవితేజ తేజస్విని వారికి ధన్యవాదాలు. ఈరోజు ఫ్రెండ్స్ ఫర్ సేవ సమితి ఆధ్వర్యంలో గతంలో కూడా ఫణీంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు పెళ్లి రోజు సందర్భం కూడా రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాన్ని చూసుకొని ఈ రోజు చెల్లెలైనటువంటి తేజస్విని రవితేజ ఈరోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రక్తదానం చేయడం చాలా గర్వించదగ్గ విషయము. ఎందుకంటే కనుక ఆపదలో ఉన్న వారికి మనం రక్తదానం చేయడం వలన ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా తలసేమియా అయితేనేమి, ప్రమాదాలు జరిగినప్పుడు అయితేనేమి, గర్భిణీ స్త్రీలకైతేనేమి ఎంతో ఉపయోగపడుతుంది. రక్త కొరత లేకుండా మన నంద్యాల పట్టణంలో ఫణీంద్ర సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎందుకంటే కనుక రక్తదానమే కాకుండా కనుక పేద ప్రజలకు నిన్న ఒక అబ్బాయికి గేమ్ ఆడికని పంజాబ్ పోవాల్సింది కనుక 7,000 అమౌంట్ కూడా సమకూర్చడం జరిగింది. అలా కాకుండా వాళ్ళు రక్తదానమే కాకుండా ఉదయం పూట టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మన నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని రక్తదానం కాకుండా అత్యవసర సమయాలలో పేదలకు మనము పిల్లల సాయం చేయడానికి ముందుండాలా. అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రక్తదానం చేయడం ఈ రోజు ఎక్కడ కూడా లేదు. ఇక్కడ మన నంద్యాలలోనే ఫణీంద్ర సారే మనకు అలవాటు చేశాడు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ముందు కూడా పెళ్లి జరిగే వాళ్ళు మన వాళ్ళు కూడా మన బంధువులు అయితేనేమి, శ్రేయోభిలాషులు అయితేనేమి అందరికి కూడా మనం తెలియజెప్పాలి. ఎందుకంటే మన రక్తం దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారనే ఉద్దేశంతో ఈ క్యాంపు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు అందరం కూడా మనం అందరం కూడా ఫంక్షన్ జరిగినప్పుడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎవరికైనా అత్యవసర సమయాలలో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
నంద్యాల ముస్లిం జేఏసీ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం ఉదయం జేకే ఫంక్షన్ హాల్ నందు అబులేస్ అబ్దుల్ సమ్మద్ ఎన్ఎం జేఏసీ వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మౌలానా అబ్దుల్లా రషీదీ కన్వీనర్ గాను, అబ్దుల్ గఫార్ సామిల్, సద్దాం హుస్సేన్ కన్వీనర్లు గాను 22 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఎస్ఎండి అబులేస్, ఎస్ అబ్దుల్ సమ్మద్ మరియు అతావుల్లా ఖాన్ ఈ కార్యవర్గానికి మార్గదర్శకులుగా, గౌరవ సలహాదారులుగా ఉంటారని కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సమావేశంలో వక్తలు మాట్లాడుతూ నూతన కార్యవర్గము ముస్లిం ప్రజల అభివృద్ధి కోసం, వారి హక్కుల కోసం, సంక్షేమం కోసం నిరంతరం పోరాడాలని కోరారు. సమాజంలో శాంతి, సుస్థిరత, దేశాభివృద్ధిని సాధించడానికి పాటుపడాలని పేర్కొన్నారు. నంద్యాల ముస్లిం సమాజానికి తెలియజేయడం అంటే ఈరోజు అల్హమ్దులిల్లా నంద్యాల ముస్లిం జేఏసీ సర్వసభ్య సమావేశం జరిగింది. దీంట్లో రాబోయే 2 సంవత్సరాల గాను కార్యవర్గం ఎన్నుకోబడింది. 17 మందితో వివిధ జమాత్ల నుంచి వాళ్ళందరినీ. ఇది ఒక శుభపరిమాణం. ఈ యొక్క ఎన్నికైన కార్యవర్గానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారు నిష్పక్షపాతంగా తమ యొక్క బాధ్యత నిర్వర్తించాలని కోరుతున్నాము. నంద్యాలలో ముస్లిం సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని అన్నింటిలో ముస్లిం సమస్యలను ప్రభుత్వాధికారులతో కొన్ని, తర్వాత మనకు అదృష్టం కొద్దీ నంద్యాలలో ముస్లిం మైనార్టీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర ఒగ్గుడు సమస్యలు ఇవన్నీ తీసుకుని పోయి సామరస్యంగా మనము ఇక్కడ ఏ పార్టీలకు అతీతంగా, జమాతులకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈ కార్యవర్గం ఎన్నుకోబడింది. వాళ్ళందరూ సమయస్ఫూర్తితో ఒక మార్గదర్శక జేఏసీగా కొనసాగాలని అభిలషిస్తున్నాము. ఎందుకంటే జేఏసీ ఉద్యమం అప్పుడు, నంద్యాల జేఏసీ ఎన్ఆర్సీ ఉద్యమం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్నే సమాచారం అడిగి ఇక్కడి నుంచి స్ఫూర్తి పొందినారు. అలాంటి ఏదైనా సమస్యలను కూడా నంద్యాల నుంచి స్ఫూర్తివంతంగా మంచి విశాల హృదయంతో అన్ని సమస్యలు తీర్చే ఒక మంచి జేఏసీగా కొనసాగాలని కోరుకుంటూ మొట్టమొదట మౌల్వి అబ్దుల్లా రషాదీ, మస్తాన్ ఖాన్ కాంగ్రెస్, డాక్టర్ జుబేర్ రైల్వే, మహబూబ్ బాషా బ్యాటరీ, సద్దాం హుసేన్ బ్లడ్ గ్రూప్, అబ్దుల్ అలీం జమాతే ఇస్లామే హింద్, ముఫ్తీ రఫీ సాహబ్ జమాతే తబ్లీగ్, దస్తగీర్ నూర్ బాషాల సంఘం తరపు నుంచి, అబ్దుల్లా కాండ్రాగడ్, జడ్డం అల్తాఫ్ బాషా మార్కెట్, ఏజాజ్ హుసేన్ ఎస్డిపిఐ, అబ్దుల్ గఫార్ కట్టెల డిపో, ఇమ్రాన్ బాషా ఆల్మేవా, అడిటర్ బాషా ముయినుద్దీన్ పాన్బిడా సాహెబ్ మరియు టీడీపీ తరపు నుంచి అఫ్జల్, ఎంఐఎం తరపు నుంచి అక్బర్ బాషాను మెంబర్ గా ఎంచుకోవడం జరిగింది. విజయవంతంగా జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో ఇప్పుడు మీకు చదివి వినిపించిన 17 మంది సభ్యులు గాక వీళ్ళల్లోనే ఒకరు కన్వీనరు, ఒకరు కో కన్వీనర్గా ఉంటారు. కన్వీనర్గా యునానిమస్గా ఈరోజు అబ్దుల్లా మౌలానాను ఎన్నుకోవడం జరిగింది. కో కన్వీనర్లు 2 ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఒకరు సద్దాము, ఇంకొక ఆయన గఫారు. కలకత్తాలోని జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర ప్రభుత్వం వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడుతూ వైద్యులపై, వైద్య విద్యార్థులపై, దేశంలో మహిళలు, బాలికలపై నిత్యం అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలో బాధితులకు న్యాయం జరగడంలో జాప్యం ఉందని అన్నారు. ఇతర దేశాలలో ఇటువంటి చర్యలు చేసిన వారిని వెంటనే కఠిన చర్యలు తీసుకుని శిక్షలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే భారతదేశంలో ఇటువంటి అఘాయిత్యాలను చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందో తెలియదన్నారు. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో నేడు మహిళలకు, బాలికలకు, వైద్యులకు రక్షణ లేదని అన్నారు. స్వాతంత్రం వచ్చిందన్న పరిస్థితి నేడు కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులకు రక్షణ కల్పించేందుకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కలకత్తా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని కోరారు.
ఈరోజు మన దేశంలో ఏంటంటే ప్రతి దేశంలో కూడా ఏదైనా రేప్ ఇట్లా జరిగిందంటే వెంటనే జడ్జిమెంట్ ఉంటుంది. మీరు చూసుకుంటే సౌదీ అరేబియా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ వెంటనే హ్యాంగ్ చేయడం కానీ వితిన్ 4 daysలో వాళ్ళకి పనిష్మెంట్ అవన్నీ ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం ఏమీ చేయడం కానీ అట్లా ఏం లేదు. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మాకు కావాలి. అన్ని దేశాల్లో జరుగుతున్నప్పుడు మన దేశంలో ఎందుకు ఇంత ప్రొటెక్షన్ ఏం లేకుండా ఎన్ని జరుగుతున్నా కూడా 78 years ఇండిపెండెన్స్ అని చెప్పుకుంటున్నాము, స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నాము. కానీ స్వతంత్రత లేని భారతదేశం అని చెప్పడంలో ఏది మనం అది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. స్వతంత్రత లేని స్వతంత్ర భారతదేశం అని చెప్పుకోవచ్చు అనమాట. మేము అడిగేది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మాకు కావాలి. మా డిమాండ్స్ అన్నీ కూడా మీరు మీ మీడియా ద్వారా అందరికీ ప్రజలకి తెలియజేస్తారని మేము అనుకుంటున్నాము. ప్రతి విషయం కూడా ఏంటంటే ఎంత చిన్నది జరిగినా కూడా వెంటనే మీడియా అందరికీ తెలుస్తుంది. మేము నిన్న ప్రొటెస్ట్ చేస్తుంటే అందరూ వచ్చి ఎందుకు మీరు చేస్తున్నారని అడుగుతున్నారు. అంటే ఎవరికి ప్రజలకి చాలా మందికి కూడా తెలియదు అనమాట. ఎన్ని న్యూస్ మీరందరూ సర్క్యులేట్ చేస్తున్నారు, కానీ ఒక డాక్టర్ మీద ఇట్లా జరుగుతుంటే ఎందుకు హైడ్ చేస్తున్నారు అని కూడా మేము అడుగుతున్నాము. ఎందుకు డాక్టర్ బిఫోర్ షీ ఈజ్ ఎ డాక్టర్, షీ ఈజ్ ఎ ఉమెన్ కదా, ఆ మహిళ గురించి ఎందుకు ఎవరు మీరు చేయడం లేదు, ఏమి న్యాయం ఎందుకు అడగట్లేదు అని కూడా మేము మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాము. మీ అందరు మీడియా వాళ్ళు కూడా అందరూ ట్రూత్నే సర్క్యులేట్ చేయడానికి మీరందరూ మంచి జర్నలిస్ట్ అందరు చాలామంది ఉన్నారు. మేము అడిగేది ఏంటంటే మీడియా వాళ్ళని ట్రూత్ని సర్క్యులేట్ చేయండి. మా డిమాండ్స్ అన్నీ మీట్ అయ్యేలాగా జస్టిస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ నెల 9వ తేదీ కలకత్తాలో డ్యూటీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తుతున్నది. ఈ నేపథ్యంలో జాతీయ ఐఎంఏ వైద్యుల సంఘం పిలుపు మేరకు నేడు నంద్యాల ఐఎంఏ వైద్యుల ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ వసుధారాణి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ జఫరుల్లా పట్టణంలోని వైద్యులు ర్యాలీలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. నేడు 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేశారు, అత్యవసర సేవలు అందించారు. ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు మాట్లాడుతూ కలకత్తాలో డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై సామూహిక అత్యాచారం చేసి హత్య గావించడం ఎంతో దారుణమన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయిలో వైద్యులకు ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణ చట్టం 11/2008 సవరించి ప్రస్తుత పరిస్థితులను బట్టి చట్టంలో మార్పులు చేసి కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నెల ఆగస్టు 9వ తారీఖున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో వైద్య విద్యార్థిని డ్యూటీలో ఉన్న సమయంలో కొంతమంది అగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ మాట్లాడుతూ రోజురోజుకి మహిళలపై కామాంధుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, 78 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ, నిర్భయ, ఫోక్సో ఇలా ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఎటువంటి రక్షణ లేదని, చట్టాల్ని డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారుతున్నాయని తెలిపారు.
తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారని, అటువంటి డాక్టర్లపై లైంగిక వేధింపులు జరపడం చాలా బాధాకరమన్నారు. ఆగస్టు 9వ తేదీన వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య జరిగినా ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలోనే చాలా రాష్ట్రాలలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అత్యాచారాలకు పాల్పడుతున్న కొందరు పెద్ద పెద్ద నాయకుల అండదండలతో బయటకు వస్తున్నారని అన్నాడు. అటువంటి వారికి బలైపోతున్న విద్యార్థులకు, మహిళలకు మాత్రం న్యాయం జరగకుండా పోయిందని పేర్కొన్నారు. విద్యార్థులపై, మహిళలపై అత్యాచారానికి పాల్పడినా ఎంత పెద్ద అండదండలు ఉన్నా వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించిందని, వారు సమగ్ర దర్యాప్తు చేసి వైద్య విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. అలాగే వైద్య విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ షాహిద్, జిల్లా సహాయ కార్యదర్శి బాలాజీ, పట్టణ నాయకులు ధను, భాను, చందు, వంశీ, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళను కఠినంగా శిక్షించి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. అయితే కోల్కతా రాష్ట్ర హైకోర్టులో వాళ్ళ తల్లిదండ్రులు కోర్టులో జరిగింది. కోర్టు కూడా సిబిఐకు, సిఐడికి అప్పచెప్పని చెప్పి డిమాండ్ చేసింది. మా డిమాండ్ ఒకటే, ఆ కేసు తక్షణమే సిబిఐకు, సిఐడికి అప్పచెప్పి ఆ దోషుల్ని కఠినంగా శిక్షించి ఉరి చేయాలని చెప్పి పీడీఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నా దేశంలో నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, పశ్చిమ బెంగాల్ సీఎం కావచ్చు మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఈ రోజు మహిళల రక్షణ లేకపోతే ఎంతవరకు ఈ సమావేశం, ఇది ప్రజాస్వామ్య దేశమా, ఇది వేరే దేశమా మాకైతే అర్థం కాలేదు. రాష్ట్రంలో, దేశంలో, రాష్ట్రంలో రోజు ఒక సంఘటనలు మహిళలు జరుగుతున్నాయి. నిన్న మొన్న ఒక 10 రోజుల ముందర, ఒక 20 రోజుల ముందర నందికొట్కూరులో సంఘటన జరిగింది. కానీ చంద్రబాబు 10 లక్షల రూపాయలు నామకేవాస ఇచ్చి చేయడం జరిగింది. తీవ్రంగా ఖండిస్తారు. ఎవరైతే నందికొట్కూరులో జరిగిన సంఘటన దోషులు ఎవరైతే వాళ్ళను కఠినంగా శిక్షించాలా. తక్షణమే ఆ కుటుంబం న్యాయం చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తాం. దీన్ని దేశవ్యాప్తంగా బంద్ కూడా తొందరలో ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో పిలిపిస్తామని చెప్పి పీడీఎస్ విద్యార్థి సంఘం తెలియజేస్తున్నాం. అమ్మాయిలకు రక్షణ ఖచ్చితంగా కావాలి. ఇట్లా జరుగుతున్నందుకు మీరు ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. గ్యారంటీగా ఆ దోషుల్ని ఎవరికి నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీబీజే ఎస్పీజీ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన. నంద్యాల ముస్లిం జేఏసీ నూతన కార్యవర్గ ఎన్నికలు. వివాహ వేడుకలో నూతన వధూవరుల రక్తదానం. ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. కలకత్తాలో డ్యూటీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై పెద్ద ఎత్తున ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన. కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలని పీడీఎస్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.